అందరికీ నమస్కారం అండి. చిట్టి చేకోడీలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందు ఒక కడాయి పెట్టుకునండి. దాంట్లో ఒక మెజర్మెంట్ కప్పు 2 కప్పులు వాటర్ తీసుకున్నానండి. అదే కప్పుతోటి 2 కప్పులు పిండి తీసుకోవాలి. తర్వాత ఒక మనకి 2-3 స్పూన్లు పెసరపప్పు గంట ముందు నానబెట్టుకునండి. దాంట్లో వాటర్లో వేసుకోవాలన్నమాట. తర్వాత మన టేస్ట్ సరిపడా సాల్ట్, 1 స్పూను కారం, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూను ఒక స్పూను వాము ఇవన్నీ వేసుకునండి. అవి తిరగబోతయ్యాక మనం 2 స్పూన్లు వెన్న వేసుకోవాలి. వెన్న వేసుకున్నాకనండి ఒక పించు మనకి ఈ గుల్లగా రావడానికి మనం ఒక పించు ఈ సోడా వేయాలండి, వంట సోడా. దీంట్లో మైదాపిండి కూడా వేస్తారు కానండి, నేను మైదాపిండి వేయకుండా వట్టి బియ్యం పిండితోటే చేశాను. అదిగోనండి కప్పు వాటర్కి కప్పు బియ్యం పిండి సరిపోద్ది అనమాట. ఇది మనం తడిపిండి వేయకూడదండి. మనం ఇది కడిగి ఆరబోసి మిల్లు పట్టించాకను ఆ పిండి వెయ్యాలి. తర్వాత అదిగోనండి మొత్తం అది సరిపోద్ది. 2 గ్లాసులు మెజర్మెంట్ కప్పుకేనండి 2 గ్లాసులు వాటర్ సరిపోద్ది కదా. అదిగో ముద్ద చుడుతున్నాం కదా, అలా వస్తే సరిపోద్ది. ఇక 10 నిమిషాలు సిమ్లో పెట్టేసేసండి, మూత పెట్టి ఉంచాలన్నమాట. ఉంచాకను అది బాగా కింద మీద తిప్పి అదిగోనండి అది మనం బాగా పిండి అంతా పిసకాలన్నమాట. అలా ముద్దగా అవ్వాలన్నమాట. అలాగా పిండి మొత్తం పిసికి అదిగోనండి చూసాం కదా, కొద్ది చపాతీ పిండిలా వస్తే సరిపోద్ది. తర్వాత మనం ఏదన్నా ఒక పీట తీసుకునండి, ఆ పీట మీద అదిగోనండి పొడవుగా తాళ్ళలా చేసుకోవాలి. మనం మురుకులు గొట్టంలో కూడా వేసుకోవచ్చు, కానీ ఇలాగైతే బాగుంటాయి అనేసి నేను ఇలా చేశానండి. చేశాక ఇవన్నీ మనం అవన్నీ అలా తాడుల కింద చేసుకోవాలి. చేసుకునే తర్వాత ఇవి ఏం చేయాలంటే తర్వాత చిన్న చిన్న రింగుల కింద చుట్టుకుంటే సరిపోద్దండి. ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి. మనం బయట వేస్తే మన షాపుల్లో తింటే ఎటువంటి వాటర్ వాడతారో, ఎటువంటి ఆయిల్ వాడతారో ఏంటో మనకు తెలియదు కదా. మనం ఇంట్లో చేసుకుంటే బాగా తక్కువలోనే అయిపోద్దండి. తర్వాత అదిగోనండి మనం అలాగా రింగుల కింద చుట్టుకొని మనం పిండి అయ్యేంత వరకు అలా రింగుల కింద చుట్టుకోవాలి. చుట్టుకొని చూసారండి, మనం ఏ సైజు కావాలో అవి చేసుకోవచ్చు. పెద్ద చెకోడీలు అంటే పెద్ద చెకోడీల కింద కూడా చేసుకోవచ్చు. తర్వాత మన శనగపప్పు కూడా నానబెట్టుకుని ఉండే గంట ముందు దాన్ని అద్దుకుని కూడా చేయొచ్చండి. అది కొద్ది పని ఎక్కువ వద్దని వేసి నేను పెసరపప్పు దీంట్లోనే వేసాను. మొత్తం ఆ రింగులన్నీ చుట్టుకున్నాకనండి మనం ఇవి ఆగటానికి సరిపడా ఆయిల్ పోసుకునండి. అదిగో అలాగా మొత్తం దాంట్లో ఎన్ని పడతాయి అన్నీ వేసుకోవాలి. ఇవేంటంటే ఎంతో క్రిస్పీగా ఉంటాయండి, ఎంతో టేస్టీగా ఉంటాయన్నమాట. తర్వాత అదిగోనండి అవి బాగా వేగిన దాకుండి మనకి వేగిన గుర్తు ఏంటంటే బబుల్స్ రావన్నమాట. అలా బబుల్స్ ఆగిపోయిన వెంటనే తీసేస్తే సరిపోద్దండి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టపడతారు. పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టపడతారండి. చూసారండి ఎంత బాగున్నాయో. మనం ఇలాగ చేతి వేళ్ళతో 2 గ్లాసుల పిండికి ఎన్ని వచ్చాయో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్